నీవేమై ఉన్నావు ఈ రాత్రి? ఆయన నువ్వు భాగమై ఉన్నావా? నిన్ను చూపించుకోవడం కాదు, క్రీస్తును చూపించవలసి ఉన్నావు. వాళ్ళు స్టీఫెన్ని తిడుతున్నారు, స్టీఫెన్ దూషిస్తున్నారు, పౌలుని తిడుతున్నారు, పౌలుని దూషిస్తున్నారు. అయితే పౌలు స్టీఫెన్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు క్రీస్తుని చూస్తున్నారు. ఈ రాత్రి మనం వాడిని చూస్తున్నాం, మనం తిట్టినోడిని చూస్తున్నాం, మనం దూషించిన చూస్తున్నాం. సమరసి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు అంటున్నాడు, నీ ఇంటికి వెళ్ళి నీ భర్తను తీసుకురాపో. అయ్యా నాకు భర్త లేడు. అవును నువ్వు చెప్పింది నిజమే, ఇంతమందికి 5 ఉన్నారు, ఇప్పుడు నువ్వు 6వ వాడు. నువ్వు ప్రవక్తవు కాదు, నువ్వు మెస్సేవి కాదు. ఆయన తిడుతుంటే ఈ మా తిట్టు చుట్టలా వచ్చింది ఎవడో చూస్తున్నది. ఈ రాత్రి సేవకులోంచి వాక్యం మాట్లాడుతూ ఉంటే నువ్వు సేవకుని ఇంకా చూస్తున్నావంటే నీకు ఇంకా వాక్యం తెలియదు, బైబిల్ తెలియదు, ప్రార్థన తెలియదు, సంఘం తెలియదు. నువ్వు క్రైస్తవుడే కాదు. ఎవరిని చూడాలా? క్రీస్తుని. ఎవరిని చూడాలా? దేవుడు ఒక ఆత్మని. వాళ్ళు ఇక్కడ చూస్తుంది స్టీఫెన్ చూస్తున్నారు, వాళ్ళు అక్కడ పౌలుని చూస్తున్నారు, వాళ్ళు అక్కడ పేతురుని చూస్తున్నారు. అదే వాళ్ళు కానీ స్టీఫెన్లో ఉన్న ఆత్మను చూసినట్లయితే, పౌలులో ఉన్న ఆత్మను చూసినట్లయితే, పేతురులో ఉన్న ఆత్మను చూసినట్లయితే, యేసులో ఉన్న ఆత్మను చూసినట్లయితే ఒక్కడు తప్పిపోయేవాడు కాదు, ఒక్కడు జారిపోయేవాడు కాదు, ఒక్కడు విడబడేవాడు కాదు. ఆశ్చర్యం. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వాడు పరిచయం చేశాడు. యేసుక్రీస్తు కంచంలో తిన్నాడు, ఆయన ముట్టుకున్నాడు, పక్కనే ఉన్నాడు, వస్త్రం చెంగుని ముట్టుకున్నాడు, అన్ని పనులు చేశాడు. యోధ క్రీస్తులో ఉన్న ఆత్మను చూడలేకపోయాడు. యేసుక్రీస్తు పక్కనే ఉండి క్రీస్తువుని ఆత్మను చూడలేకపోయాడు. ఈరోజు మనం కేవలం సంఘానికి వచ్చిపోతే